హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. వెన్నెముక సమస్యలకు అలాగే సయాటిక రావడానికి కారణాలు ఏంటి, వీటి లక్షణాలు ఏ రకంగా ఉంటుంది, సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వర్ధన్ ఆయుర్వేద క్లినిక్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. సో ఈ వెన్నెముక సమస్యలకు సంబంధించి మీకు ఎలాంటి సమస్య ఉన్నా 04023490102 ఆర్ 0103 నెంబర్కి కాల్ చేసి సార్కి మీ సమస్య చెప్పి దానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. హలో సార్. హలో అండి. సార్, వెన్నెముక సమస్యలు రావడానికి ఎలాంటి పరిస్థితులు దారితీస్తాయి, కారణాలు ఏంటి? ఒకటండి, లైఫ్ ఈజ్ పర్ఫెక్ట్ ఓన్లీ వన్ షేర్డ్ అంటారు. అంటే మన జీవితం అనేది ఎలా ఉంటుందంటే, మన వెన్నుతో పోల్చుకున్నట్లయితే వెన్నులో ఉన్న ప్రతి ఒక్క అంగం కూడా ఒకదానికొకటి కలిసి పనిచేస్తేనే దాని పటుత్వం కానీ, ఆదరణ కానీ, రక్షణ కానీ, ఇవన్నీ స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ కానీ పెరుగుతూ ఉంటాయి. నిజానికి పారాస్పైనల్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి వెన్నులో. కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, సిరలు, ధమన్లు, ఫేసెడ్ జాయింట్స్, డిస్కులు, ఇవే కాకుండా స్పైనల్ నర్వ్స్, వీటన్నిటి యొక్క కలగలిపే మన వెన్ను యొక్క స్థిరత్వం కానీ, పటుత్వం కానీ ఉండాలి అంటే ఇవన్నీ కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎక్కడ చిన్న తేడా వచ్చినా అది కాస్త వెన్నునొప్పిగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నిజానికి ఏంటంటే చాలా కారణాలు కనబడుతూ ఉంటాయి వెన్నునొప్పికి. అది సింపుల్గా వచ్చే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఫైబ్రాయిడ్ యూటరస్ అని ఉంటుంది, అలాంటి కండిషన్స్లో కూడా, లేదా ఎండోమెట్రియోసిస్ కండిషన్స్లో కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్యాంక్రియాటైటిసే కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వెనుకకు రేడియేటింగ్ బ్యాక్ పెయిన్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా వైరల్ అటాక్స్ కానీ, బ్యాక్టీరియల్ అటాక్స్ వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది మెకానికల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే బరువులు ఎత్తడం వల్ల, కూర్చోవడం వల్ల, ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల, లేదా నిలబడే పనులు ఎక్కువగా చేయడం వల్ల, ప్రయాణాలు అధికంగా చేయడం వల్ల, వీటి వల్ల కూడా వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం. అంటే మన ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఎక్కువగా పాటించిన, లేదా హై హీల్స్ వేసుకొని తిరిగిన, లేదా టైట్ బెల్ట్స్, టైట్ అండర్వేర్స్ ఇట్లాంటివి కూడా వేసుకున్నప్పుడు వెనకాల ఉన్న నరం నలగడం వల్ల కూడా మనకి వెన్నునొప్పి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఆయుర్వేదంలో కారణాలు చాలా చెప్తారు. రూక్ష శీతాల్ప లఘ్వన్న వ్యవాయాతి ప్రజాగరై విషమాదుపచారాశ్చ దోషాశ్రుక్ శ్రవణాదపి లంఘన ప్లవనాత్యద్వా వ్యాయామాతి విచేష్టితై ధాతూనాం సంక్షయాచింత శోక రాగాతి కర్షణాత్ అని చెప్తూ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఆహారపు అలవాట్లు చెప్పబడ్డాయి, విహారపు అలవాట్లు చెప్పబడ్డాయి, మానసిక కారణాలు చెప్పబడ్డాయి. ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కరెక్ట్గా చేయడం వల్ల, చేయకపోవడం వల్ల వచ్చేటువంటి వాతం పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. సో ఏదేమైనా వాతం పెరిగినప్పుడు మనకి ఆటోమేటికలీ 42 రకాల లక్షణాలు కనబడతాయి. 80 రకాల వాత వ్యాధులకు కూడా దారితీస్తూ ఉంటుంది. దాంట్లోనే కటివాతం కానీ, కటిగ్రహం కానీ, సంధివాతం కానీ, గృద్రసి వాతం కానీ వీటిలలోనే చెప్పబడ్డాయి. అంటే నడుము నొప్పి, కాలంతా పాకే సయాటిక, మోకాలు నొప్పి, ఇవన్నీ కూడా వాత వ్యాధుల కింద చెప్పబడ్డాయి. వాత ఏవ వ్యాధి వాత వ్యాధి, వాతేన జనితో వ్యాధి వాత వ్యాధి, వాతేన జనితో అసాధారణ వ్యాధి వాత వ్యాధి అంటూ ఉంటారు. వాతం వల్ల జనించే అసాధారణమైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా వాత వ్యాధులు అంటారు. దాంట్లో వెన్నునొప్పి కూడా ఒకటి. సో స్పాండిలైటిస్ అయితే ఏ రకంగా కారణం అవుతుంది? ఒకటండి, ఇప్పుడు మనం అంశాంశ కల్పన తీసుకున్నట్లయితే పైనున్న వెన్నుముక, కిందున్న వెన్నుముక, మధ్యలో ఉన్నటువంటి డిస్క్, ఇదంతా కూడా ఒక సింగిల్ క్యాప్సూల్ లాంటిది. అలాంటి స్ట్రక్చర్లో వెన్నుముకకి మధ్యలో ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్లో చేంజెస్ వచ్చినా మనకు వెన్నునొప్పి వస్తుంది. వెన్నుముక మధ్యలో ప్రెషర్ పెరిగి ఒకదానికొకటి రాపిడి ఏర్పడ్డప్పుడు అక్కడ ఎక్స్ట్రా కాల్షియం గ్రోత్స్ వస్తాయి. వీటిని ఆస్టియోఫైట్స్ అంటారు, లేదా ఆస్టియోఫైట్ కాంప్లెక్స్ అంటారు, లేదా ప్యారెట్ బీక్స్ అంటారు. ఇవే ఇంకా సివియర్గా అయిపోతే DISH అనే ఒక వ్యాధికి దారితీస్తూ ఉంటుంది. స్పాండిలైటిస్ని అలక్ష్యం చేస్తే, కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అది కాస్త ఇన్ఫెక్ట్ అయిపోయి యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ దాకా కూడా మారిపోతూ ఉంటుంది. అంటే బ్యాంబూ స్పైన్ అంటారు. అంటే వెదురు బొంగును తీసుకున్నప్పుడు కనుపులు ఎలా కలిసిపోతూ ఉంటాయో అలా కలిసిపోయేటువంటి వ్యాధి దాకా కూడా ఏర్పడేటువంటి ఛాన్సెస్ ఉంటాయండి. రైట్. కాల్ సిద్ధంగా ఉన్న చూద్దామండి. బెంగళూరు నుంచి సత్యనారాయణ గారు. హలో మేడం, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. డాక్టర్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నాకు షోల్డర్ పెయిన్ ఉంది సార్, అది ఫ్రోజన్ షోల్డర్. ఓకే. అది ఒక 6 months నుంచి ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా ఉంది సార్. ఓకే.
పెయిన్ ఎక్కువగా ఉంది, దానికి ట్రీట్మెంట్ ఎలా సార్? మీరు ఏం చేస్తూ ఉంటారు నేను జాబ్ సార్, నార్మల్గా జాబ్. సార్? అర్థం కాలేదండి. నార్మల్ జాబే సార్. నార్మల్ జాబే. షుగర్ ఏమైనా ఉందా అండి? షుగర్ కొద్దిగా ఉంది సార్, ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉంది. ఒకటండి, అంటే ఫ్రోజన్ షోల్డర్ రావడానికి కారణాలు మనం కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఒక మేజర్ కారణం వచ్చేసి డయాబెటీస్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ రావడానికి 6 రెట్లు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా ఏమవుతుందంటే మనది షోల్డర్ జాయింట్ ఏదైతుందో దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. అంటే రెండు ఇలా ఉంటాయన్నమాట, మధ్యలో గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గుజ్జు లాంటి పదార్థంలో స్టిక్కీనెస్ పెరిగిపోతుంది, అంటే స్నిగ్ధత్వం కాస్త ఎక్కువగా పెరిగిపోతుంది. అది పెరిగిపోయినప్పుడు అది అతుక్కుపోయే గుణం ఉండడం వల్ల ఆ జాయింట్ ఫ్రీజ్ అయిపోయే కండిషన్కి ఏర్పడుతుంది. దీంట్లో లక్షణాలు ఎలా కనబడతాయంటే తల దూకోలేరు, వీపు రుద్దుకోలేరు, లేదా వెనకాలన్న పర్సు తీసుకోలేరు. ఇంకొక మేజర్ లక్షణం ఎలా ఉంటుంది అంటే పడుకున్నప్పుడు రాత్రిపూట 2 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో నొప్పితోటి, తీవ్రంగా నొప్పితోటి మీకు మెలకువ వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని అపబాహుకం అంటారు ఆయుర్వేదంలో, లేదా ఇతర వైద్య విధానాలలో అయితే ఫ్రోజన్ షోల్డర్ అంటారు, లేదా అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటూ ఉంటారు. ఏదేమైనా యూజువల్గా ఇది 1 ఇయర్ దాకా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. దానంతలో అదే సమస్య పోయేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీకు షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అయినప్పటికీ మిమ్మల్ని ఒకసారి అది అటాక్ అయింది అని అంటే మీకు మాటికి అది బాధ పెడుతూనే ఉంటుంది. ఏదేమైనా వాతానికి చికిత్స చేయాలి, వాతాహార ట్రీట్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు, ఔషధపు సేవన, అట్ ద సేమ్ టైం బయటికి చేసేటువంటి ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవాలి. అవన్నీ తీసుకుంటే ఆటోమేటికలీ తొందరగా రిలీఫ్ వస్తుంది, మళ్ళీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. దేవరకొండ నుంచి బాలు గారు. హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉంటాయి సార్, కండరాల నొప్పులు. ఓకే. ప్లస్ మన నడుము దగ్గర దిగ్గుమని లాగుతుంటాయి సార్. ఓకే. కూర్చుంటే లేవలేని ఒక 10-15 నిమిషాలు నిలబడ్డానంటూ ఓకే మళ్ళీ కూర్చోవాలనిపిస్తుంది. ఇక్కడ నడుములో కూడా వస్తుందా నొప్పి? ఓన్లీ మోకాళ్ళలోనే వస్తుంది నొప్పి? మన ఏళ్ళు ఉన్నాయి కదా సార్. ఓకే. ఏళ్ళతో సార్, ఏళ్ళ నొప్పి సార్. ఓకే. మరి చూపించుకున్నారా ఎక్కడన్నా? సార్ మన 1 ఇయర్ అవుతుంది. నాకు కిడ్నీ ఇప్పుడు ఈ స్టోన్స్ ఆపరేషన్ అయింది. ఓకే. అప్పుడు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు? హైదరాబాద్ లో అదండి, మత్తు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు స్టోన్స్కి? మత్తు ఇంజెక్షన్ వచ్చేసి నడుముకి ఇచ్చారా లేకపోతే నడుమకి ఇచ్చారు? ఆపరేషన్ తర్వాతనే మీకు నొప్పులు ఎక్కువయ్యా, నడుము నొప్పులు ఇట్లాంటివి అన్నీ? సార్ అంతకుముందు నుంచి నొప్పులు ఉండే సార్. ఓకే. సార్ ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి ఏమైనా ఇప్పుడు మనం ఫుడ్ తింటాం కదా, ఫుడ్ తిని మళ్ళీ ఎమ్మడే పడుకోవాలనిపిస్తుంది. ఓకే. ఇది సార్ ప్రాబ్లం. మెడనరాలు, కాళ్ళు, ప్లస్ మన కళ్ళు ఉండేది కదా సార్, దిగులు లాగడం అలాంటివి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో మీకు చెప్పాను ఏంటంటే వాతం ఒకసారి పెరిగినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహారపు కారణాలు, విహారపు కారణాలు, లేదా కింద పడడం, దెబ్బ తగిలించుకోవడము, ఇవన్నీ వల్ల వాతం అనేది పెరిగిపోతుంది. వాతం పెరిగిపోయినప్పుడు 42 రకాల లక్షణాలు కనబడతాయి, 80 రకాల వాత వ్యాధులు కనబడతాయి అని కూడా చెప్పాను. దాంట్లోనే గ్రీవవాతం అంటాం, అంటే మెడలో వచ్చేటువంటి వాతము, మెడలో పెరిగేటువంటి వాతం. నడుములో పెరిగినట్లయితే కటివాతం అంటారు. అదే కాలంతా పాకేటువంటి నొప్పితో కూడుకున్నటువంటి లక్షణాలు కనబడితే దాన్ని గృద్రసి వాతం అంటాం. అదే దాన్ని మోకాల్లో నొప్పి వస్తే సంధివాతం అంటాం. ఏదేమైనా ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నిట్లో కూడా గ్రీవవాతం, కటివాతం, గృద్రసి వాతం, సంధివాతం, వీటన్నిటిలో కామన్ పాయింట్ వచ్చేసి వాతం. సో వాతం ఎందుకు పెరుగుతుంది అంటే మన వాయోర్ధాతు క్షయాత్ మార్గస్యావరణేనచ అంటారు. ధాతువులు కనుక క్షీణించినట్లయితే, మార్గావరోధం కలిగినట్లయితే, అంటే కంప్రెషన్ జరిగినట్లయితే వాతం పెరుగుతుంది. ఈ 2 కారణాలు. ఆ 2 కారణాలు కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే, అంటే నిజానికి వాతహర చికిత్సలన్నీ చేసినట్లయితే ఆటోమేటికలీ వాతం తగ్గుతుంది, మీ నొప్పులన్నీ కూడా తగ్గుతాయి. స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చండి. రైట్ సార్, నెక్స్ట్ కాల్లో చూద్దాం. కదిరి నుంచి రియాజ్ గారు. హలో మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ చెప్పండి. నా పేరు రియాజ్ సార్, నా పేరు. ఓకే. నాకు నడుము నొప్పి ఉంది సార్. నాకు ఓకే.
చాలా రోజులు చాలా ఇబ్బందిగా ఉంది సార్, కాలంతా నొప్పి వస్తుంది. ఎట్లా మరి దానికి ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నేను హోమియోలో చూపించాను సార్ 1 year. ఓకే ఏం తగ్గలేదు సార్, ఏందో లాంబర్ అని చెప్పినారు సార్. ఏందో ఓకే మీకు ఏమన్నా ట్రీట్మెంట్స్ ఇంకా వేరే ఏమన్నా నడిచాయా? ఏం ఇంకా మళ్ళీ ఏం చేపించలేదు సార్. అదే హోమియోనే వాడుతా ఉన్నాను, తగ్గలేదు సార్. ఓకే ఒకటండి, ఏ మెడిసిన్ అయినా కానీ 6 నెలలకు పైగా మీరు మందులు వేసుకున్నా కానీ తగ్గట్లేదంటే ఇంకా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు హోమియోలో మీకు తగ్గట్లేదు అని అన్నప్పుడు మీకు ఎందుకు తగ్గట్లేదు అనే మూల కారణం తెలుసుకోగలిగేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నిజానికి ఏంటంటే వాతం ఎక్కడ పెరిగింది, ఏ దోషాలు పెరిగాయి, ఏ ధాతువు లెవెల్లో తేడా వచ్చింది, ఎట్ ద సేమ్ టైం మీకు ఎంత సివియర్గా ఉంది, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది ఒక డాక్టర్ చెప్పగలగాలి. సో మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి, అంటే 880847 నెంబర్కి కాల్ చేయండి. ఆటోమేటికలీ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరు ఒకసారి రండి, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రండి. మిమ్మల్ని చూసి మీ శరీర ధర్మాన్ని బట్టి, మీ వ్యాధి తీవ్రతను బట్టి కూడా ట్రీట్మెంట్స్ చెప్పడానికి వీలవుతుంది. ఎన్ని రోజులలో తగ్గుతుందో కూడా మీకు ఒక కరెక్ట్ అవగాహన కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చండి. పెడితే నెక్స్ట్ కాల్లో చూద్దాం. కడప నుంచి రామరెడ్డి గారు. హలో హలో మేడం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, నాకు దాదాపు 1.5 year నుంచి ఈ సయాటికా పెయిన్, ఒక రైట్ సైడ్ మాత్రమే, మధ్య దగ్గర నుంచి ఇక్కడ రైట్ సైడ్ కాలు మోకాలు వరకు నొప్పి సార్, కింద మెడం వరకు. ఓకే ఎప్పుడు తలుపుతుంటది కాలు. ఓకే దానివల్ల డాక్టర్ను సంప్రదించింటే ఇంతకుముందు ఒకసారి ఏం చెప్పారంటే, నువ్వు స్మోకింగ్ చేస్తావు, స్మోకింగ్ మానుకోమన్నారు సార్. ఓకే స్మోకింగ్ మానుకున్నాక ఒక 10 days నొప్పి మామూలుగా వెళ్ళిపోయింది. ఓకే మళ్ళీ ఇప్పుడు 1 year అయిపోయింది సార్. ఇప్పుడు 2 months అయింది. ఎక్కువ బ్యాక్ పెయిన్, లేవలేక నడవలేకున్నాను సార్. ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పులివెందుల సార్, కడప డిస్టిక్. ఓకే ఒక విషయం అండి, ఇక్కడ స్మోకింగ్ అనేది ఒక కారణం మాత్రమే అండ్ మేజర్ కారణం కూడా. నిజానికి స్మోకింగ్ చేస్తే ఏమవుతుందంటే డిస్క్లో ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. అది మొత్తము 80 నుంచి 90% నీటితోనే నిర్మాణమై ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. స్మోకింగ్ చేసే కొద్దీ ఆ వాటర్ కంటెంట్ అంతా విరిగిపోయి మీకు ఆ డిస్క్ పగిలిపోయేటువంటి ఛాన్సెస్ని పెంచుతుంది. స్మోకింగ్ ఒక్కటి మానేసి మొత్తం తగ్గాలి నాకు వెన్నునొప్పి అనుకోవడం పొరపాటు అవుతుందండి. దానికి కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అంటే 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి, లేదా ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్ళకి, లేదా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి, లేదా స్మోకింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ ఎక్కువగా పాటించే వాళ్ళకి, అంటే ఎక్కువగా కూర్చొని ఉండే వాళ్ళకి, అతిగా ఓవర్ యూసేజ్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా బ్యాక్ పెయిన్ కానీ, నొప్పి కానీ, వెన్నునొప్పి కానీ వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో మీకు కారణం ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేసి ఆ కారణాన్ని తీసివేసేటువంటి ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు మీ శరీర ధర్మానికి అనుసరించి మీకు కొన్ని స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, అవన్నీ పాటించేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీకు కర్నూలు దగ్గర అవుతుండొచ్చు. ఈ వీక్ కర్నూలుకి వస్తాను నేను ఫ్రైడే రోజు. ఒకసారి కాల్ చేసుకోండి, స్క్రోల్ అయ్యే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని రండి. డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చండి. బట్ నెక్స్ట్ కాల్లో చూద్దాం. వైజాగ్ నుంచి సునీత గారు. హలో హలో మేడం. సునీత గారు మాట్లాడండి. మేడం గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ నమస్తే సార్. మా అమ్మగారికి వెన్ను నొప్పి అండి. ఓకే. వెన్ను నుంచి పాదం వరకు పెయిన్ వస్తుంది అంటున్నారు. ఓకే. అది టెస్ట్లు అయితే చేపిస్తే తుంటి నొప్పి అని ఏదో అన్నారు సార్. ఓకే. మమ్మీకి షుగర్ ఉంది, బీపీ ఉంది, 54 years సార్. ఓకే. అది సయాటిక్ అని కూడా అన్నారు. దానికి ఏదైనా సరైన మెడిసిన్ ఏదైనా ఉంటుందా, లేదా ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటాయా అని? డెఫినెట్గా ఉంటాయమ్మా. సొల్యూషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పేషెంట్కి సర్జరీ అనేది నిజానికి అవసరమే లేదు. WHO వాళ్ళ ప్రకారం కూడా ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అంటారు. అంటే 100 మందిలో 95 మందికి సర్జరీలు అవసరం లేని ఆయుర్వేద చికిత్సా విధానాల ద్వారా నయం అవుతుంది. నిజానికి మేము ఇప్పటికీ 4 లక్షల పైగా వెన్నునొప్పితో బాధపడే వాళ్లకు ట్రీట్మెంట్ ఇచ్చాము. 1,50,000కు పైగా సర్జరీలు కూడా అవాయిడ్ చేయగలిగాము. కాకపోతే కాంప్లికేషన్స్ ఉన్నాయంటున్నారు. ఓన్లీ షుగరు, బీపీఏ చెప్పారు. బ్యాక్ పెయిన్ ఎలా ఉంది అనేది ఆవిడ్ని చూడాలి, శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. రిపోర్ట్స్ అన్నీ కూడా చూసేసి
ఎన్ని రోజులలో తగ్గుతుంది, ఎంతవరకు మనం మందులు వేయాలి, ట్రీట్మెంట్స్ చేయాలి అనేది కూడా చెప్పడానికి వీలవుతుందమ్మా. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మీరు వైజాగ్ అంటున్నారు, రాజమండ్రి దగ్గర అవుతుండొచ్చు. నా డేట్స్ ఒకసారి కనుక్కోండి, ఆ డేట్స్ ప్రకారం ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్, డిస్క్ సమస్యలు అనేవి ఏ రకంగా కారణం అవుతాయి వెన్నునొప్పికి? ఒకటండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక డిస్క్ అనేది ఇది 2 వెన్నుముకలకు మధ్యలో ఉంటుంది. ఇది మనకి షాక్ అబ్జర్బర్ లాగా కూడా పనిచేస్తూ ఉంటుంది. ఇది బయటికి కాన్సెంట్రిక్ రింగ్స్ అంటాం, అంటే వలయాల్లాగా ఉంటాయి. సో ఈ వలయాలు కెరటినైజ్డ్ సబ్స్టెన్స్తో తయారవుతుంది కాబట్టి చాలా స్ట్రాంగెస్ట్ అండ్ టఫెస్ట్ సబ్స్టెన్స్ అనమాట. సో చాలా గట్టిగా కూడా ఉంటాయి. లోపల ఒక గుజ్జు లాంటి పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియస్ పల్పోసస్ అంటారు. మనము నిలబడ్డప్పుడు, కూర్చున్నప్పుడు మన బాడీ వెయిట్ కన్నా 600 కిలోస్ వెయిట్ ఎక్కువగా మన నడుము మీద పడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రావిటీ కూడా యాక్ట్ చేస్తుంది. నిజానికి లెక్క తీసినప్పుడు 94,000 కిలోస్ కన్నా ఎక్కువ వెయిట్ మన నడుము మీద పడ్డప్పుడు ఆటోమేటికలీ ఆ గట్టి వలయాలు కూడా పగుళ్ళు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు డిస్క్లో యాన్యులార్ టేర్స్ అంటాము. ఈ టేర్స్ రాగానే లోపల ఉన్న గుజ్జు బయటికి వచ్చేసి పక్కనున్న నరం మీద ఒత్తిడి పడడానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఒత్తిడి పడడానికి అక్కడ ఉన్న మేజర్ నర్వ్ సయాటిక్ నర్వ్ అంటాము. అది ఒత్తుకున్నప్పుడు కాలంతా పాకేటువంటి సయాటికా అనే వ్యాధికి దారితీస్తూ ఉంటుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. కనిగిరి నుంచి రమేష్ గారు. హలో. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ నాకు కొరియర్ బ్యాక్ పెయిన్ వచ్చి ఓకే, లాంగ్ డ్రైవింగ్ చేశాను సార్. 20 years దాదాపు బైక్ లాంగ్ డ్రైవింగ్. ఓకే, అది నేను 2 years బ్యాక్ నేను ఎలా ఎంఆర్ఐ చూపించానండి. L5, L4, L5, S1 అని అప్పుడు చెప్పింది సార్. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ చూపించాను. ఓకే, దాంట్లో కూడా అలాగే కనపడ్డది సార్. ఏదో నర్వ్ కంప్రెషన్ అనేది ఒకటి వచ్చింది సార్. లెఫ్ట్ సైడ్ కాలు కొంచెం అప్పుడప్పుడు కొంచెం నొప్పి వస్తుంటుంది సార్. ఓకే, హోమియో వాడాను, కానీ ఇది ఆయుర్వేదంలో పూర్తిగా నయం అవుతుంది సార్. కాకపోతే కింద పడుకుంటున్నాను సార్. కింద పడుకోవచ్చు సార్. కింద పడుకోవద్దు అండి, ఎందుకంటే నిజానికి శాస్త్రం ప్రకారం మనం ఆన్ ద ఫ్లోర్ పడుకున్నప్పుడు, అంటే గ్రౌండ్ మీద పడుకున్నప్పుడు మీరు ఆ 8 గంటలలో ఏదైతే లాభం పొందుతారో, మీరు లేచేటప్పుడు మీకున్న బరువంతా కూడా మళ్ళీ అదే నడుము మీద పడడం వల్ల అలా 8 గంటల లాభం కాస్త 1 నిమిషంలో మొత్తం మాయమైపోతూ ఉంటుంది. పడే వాళ్ళకి ఫ్లోర్ మీద పడుకోవడం మంచిది కాదని చెప్తూ ఉంటాం. అది నార్మల్ పీపుల్, హెల్దీ పీపుల్ అనుకోండి, ఫ్లోర్ మీద కాదు ఎక్కడ పడుకున్నా కానీ ప్రాబ్లం ఏం రాదు. ఎందుకంటే ఫిట్గా ఉంటారు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటికలీ అంతా నార్మల్ ఉంటుంది. కానీ ఆల్రెడీ వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు మాత్రం కింద పడుకుంటే లేచేటప్పుడు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పడుకోవద్దని చెప్తూ ఉంటాం. రెండోది, మీరు అడిగారు 20 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అంటున్నారు, హోమియోపతి వాడానన్నారు, మరి ఆయుర్వేదం ఎప్పుడు వాడలేదా అనేది ఒక క్వశ్చన్. రెండోది ఏంటంటే ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లోపల నుంచి డీజనరేషన్ ఆపగలిగేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ధాతుక్షయాన్ని ఆపగలిగేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాతాన్ని నార్మల్ చేసేటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ చేయించుకుంటే, ముఖ్యంగా మేరు చికిత్స, మర్మ చికిత్స లాంటి పద్ధతులు చేయించుకుంటే మళ్ళీ యవ్వనవంతులుగా, ఆరోగ్యవంతులుగా కూడా అవుతూ ఉంటారు. కాబట్టి వాతాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మీకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం, ఎన్ని రోజులలో తగ్గుతుంది అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్లో చూద్దాం. పిఠాపురం నుంచి వీరబాబు గారు. హలో. చెప్పండి. నమస్కారం సార్ నమస్కారం అండి, చెప్పండి. అది మా నాన్నగారికి లంబర్ డిస్క్ ప్రాబ్లం అన్నారండి. L4, L5 అన్నారండి. ఓకే, అది హాస్పిటల్ తిప్పిన ఆపరేషన్ పడుతున్నారండి. ఓకే, అయితే ఆయుర్వేదం వాడుతున్నారండి ఒక 1 year నుంచి. తగ్గలేదు సార్. అది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? పిఠాపురం అండి. మీ నాన్నగారి వయసు ఎంత? 45 ఉంటాయి సార్. 45 ఉంటాయి. 45. ఏం పని చేస్తుండేవారు? వ్యవసాయం చేస్తారండి. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ అని చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 1.5 year అయిందండి. 2 years అవుతుంది. 2 సంవత్సరాల నుంచి లేని బాధ మరి ఇప్పుడు మళ్ళీ వెంటనే సర్జరీ కోసం ఎందుకు ప్రయత్నం చేయడము? సర్జరీ లేకుండా 2 సంవత్సరాల దాకా హ్యాపీగానే ఉన్నారు కదా. అవును సార్, అంటే ఆయుర్వేదం వాడుతున్నారు, ఏం రేసు ఏమి ఉండలేదు సార్. వాడినని చెప్పి బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత మామూలుగా వచ్చేస్తుందండి. ఒకటండి, ఆయుర్వేదం అన్నాక మీరు మరి ఆయుర్వేదం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. ఆయుర్వేదం అన్నప్పుడు ఓన్లీ మందులు ఇచ్చేది ఉంటుంది, అంటే అభ్యంతర చికిత్స అంటారు. రెండోది బాహ్య చికిత్స అని కూడా అంటారు, అంటే బయటికి ఆయిల్ బేస్డ్ ట్రీట్మెంట్స్, మసాజ్డ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ చేసేది కూడా ఉంటుంది. వీటితో పాటుగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. 4వది వచ్చేసి విహారపు అలవాట్లు, అంటే ఎక్సర్సైజ్ ప్యాటర్న్ కూడా పెంచుకోవాలి. అన్నీ కలగలిసినప్పుడే కరెక్ట్ అయినటువంటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫస్ట్ పేషెంట్ మారడం ఇంకొక ఎత్తు. అంటే
కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం, బరువులు ఎత్తే విధానం, పోస్చర్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పోస్చర్ కరెక్ట్ చేసుకోకుండా మొత్తం అన్ని ట్రీట్మెంట్లు చేసినా ఎప్పటికీ బాగుపడేటువంటి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసుకోండి. రాజమండ్రి దగ్గర అవుతుండొచ్చు మీకు. ఒకసారి కాల్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రాగలిగితే నిజానికి ఎన్ని రోజులు పడుతుంది, నిజానికి సర్జరీ అవసరమా, సర్జరీ లేకుండా మేరు చికిత్స, మర్మ చికిత్స పద్ధతుల ద్వారా మంచిగా చేయొచ్చా, చేస్తే ఎంత పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనేది కూడా మీకు ఫస్ట్ కన్సల్టేషన్లో తెలియజేస్తానండి. రైట్ సార్. ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటే ఏంటి? ఒకటండి, మనం నార్మల్గా వెన్ను నొప్పితో బాధపడుతూ ఉండగానే ఆ నొప్పిని భరించలేక వెంటనే మన దగ్గర ఇన్సూరెన్స్ కార్డు ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళిపోయి సర్జరీ చేయించుకొని బాగుపడిపోదామని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాం. నార్మల్గా ఏంటంటే ఒక సంవత్సరానికి ఇండియాలో 3 లక్షల స్పైన్ సర్జరీస్ జరుగుతున్నాయి. దాంట్లో 1.5 lakh పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్గా మారుతూ ఉన్నాయి. అంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, అంతకంటే ముందు మనకి సర్జరీ కన్నా ముందు ఏదైతే నొప్పితో బాధపడుతూ ఉన్నామో సర్జరీ తర్వాత రెట్టింపైనటువంటి నొప్పితో బాధపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే ఆ పడే లక్షణాలు కూడా కనబడుతూ ఉంటాయి. దీన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. అంటే సర్జరీ ఫెయిల్ అయింది, నొప్పి ఇంకా ఎక్కువైంది అని అర్థం అండి, సింపుల్ భాషలో చెప్పాలంటే. సో ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ ఉన్నా, లేదా సర్జరీలో ఎవరన్నా చెప్పినా, సర్జరీ అవాయిడ్ చేయాలనుకుంటున్నా, లేదా సర్జరీ లేకుండా ఆరోగ్యవంతంగా బతకాలని అనుకుంటున్నా ఒకసారి ఆయుర్వేదిక్ ఒపీనియన్ తీసుకోండి. మా దగ్గర ఒకసారి వచ్చి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000కు పైగా సర్జరీలు అవాయిడ్ చేయగలిగాము. ప్రతి పేషెంట్ని కూడా వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నాము. కాబట్టి స్క్రోల్ అయ్యే నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా సెకండ్ ఒపీనియన్ కోసం కూడా రావచ్చండి పేషెంట్స్. సో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే జీవనశైలి ఏ రకంగా ఉండాలి? ఒకటండి, ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను, ఎనర్జీ ఒకటి బాగా ఉండాలి. ఎనర్జీ అంటే న్యూట్రిషన్ ఆస్పెక్ట్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. మనం సరిగ్గా తిన్నప్పుడే ధాతు పోషణ అనేది జరుగుతుంది, అస్థిధాతు పోషణ అనేది జరుగుతుంది. అస్థిధాతు పోషణ జరిగినప్పుడు వాతం ఆటోమేటికలీ కంట్రోల్లో ఉంటుంది. రెండోది, ఎక్సర్సైజ్ ప్యాటర్న్ని కరెక్ట్గా పెంచుకోవాలి. వ్యాయామం కర్మ సామర్థ్యం అంటారు. అంటే మనం చేసేటువంటి ఎండ్యూరెన్స్ని పెంచుతుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ని పెంచుతుంది, మెంటల్ ఎండ్యూరెన్స్ని కూడా పెంచుతుంది. మూడోది, ఎర్గనమిక్స్ అనేది పాటించాలి. అంటే మన పోస్చర్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా పరిగెత్తాలి అనే దాని మీద మనం ధ్యాస పెట్టాలి. స్పైన్ని కరెక్ట్గా ఉంచుకుంటే అది మనల్ని కాపాడుతుంది. చైనీస్లో ఒక సామెత ఉందండి, రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ అని. మనం నిజంగా స్పైన్ని గౌరవిస్తే అది కూడా మనల్ని గౌరవిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వెన్నెముక సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.